గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను పండగకి ఇంటికి వచ్చానని చెప్పాను కదా. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కొద్ది రోజులు ఉండేసి ఇక నెక్స్ట్ అత్తమ్మ వాళ్ళ ఇంటికి అంటే మా ఇంటికి అయితే వచ్చేసాను. ఇక్కడ అత్తమ్మ ఈరోజు అప్పాలు చేద్దామని అన్నది. అప్పాలకైతే అన్ని రెడీ చేస్తుంది. మేము పండగకి ఏమేమి అప్పాలు చేసామనేది ఈ వీడియోలో చూసేయండి. ఇంకోటి, నేను ఈ పండగకి ఒక కొత్త పని నేర్చుకున్నాను. అదేంటో వీడియో ఎండింగ్లో చెప్తాను. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇక్కడ అత్తమ్మ అయితే చకినాలకు పిండి కలిపి రెడీ పెట్టేసింది. మీకు తెలుసా, చకినాలు స్టార్ట్ చేసేటప్పుడు ఇలా చకినాల పిండిని కొంచెం రౌండ్గా చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి దాన్ని మధ్యలో పెట్టి చుట్టూ పెద్ద సకినం లాగా పోస్తారు. ఇలా ఎందుకు చేస్తారో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. దాన్ని మళ్ళీ లాస్ట్లో కాలుస్తారు. ఇక్కడ అత్తమ్మ నేను అయితే చకినాలు పోయడం అయితే స్టార్ట్ చేసేసాము. అసలు ఈ సంక్రాంతికి మెయిన్గా చకినాలు చేయడమే స్పెషల్ కదా. చకినాలు ఏ పండగకి చేసుకోమో ఒక సంక్రాంతికే చేస్తాం కదా. మీలో ఎంతమందికి చకినాలు చేయడం వచ్చో కామెంట్ చేయండి. నేనైతే ఇంటర్లో ఉన్నప్పుడే చకినాలు చేయడం అయితే నేర్చుకున్నాను. చకినాలు చేయడానికి మ్యాక్సిమంగా 3-4 మెంబర్స్ అయితే కావాలి. 3-4 మెంబర్స్ ఉంటేనే చకినాలు చేయడం తొందరగా అయిపోతుంది. అందుకని ఇక్కడ మేము మా ఇంటి ముందు అత్తమ్మను, అలాగే ఇంకొక అత్తమ్మ వాళ్ళ బిడ్డను, ఇంకొక మా ఇంటి దగ్గర అక్కనైతే రమ్మన్నాము. ఇక వాళ్ళు వచ్చి చకినాలు పోయడం అయితే స్టార్ట్ చేసేసారు. ఇక్కడ చకినాలు ఒక పక్క అవుతుంటే ఇంకొక పక్క అత్తమ్మ కాల్చడానికి పొయ్యి అంటించి పొయ్యి పైన కంచుడు పెట్టి ఆయిల్ అయితే వేడి చేసేస్తుంది. ఆయిల్ అయితే వేడెక్కిన తర్వాత ఇక్కడ చకినాలు ఫస్ట్ పోసినవి ఉంటాయి కదా, అవైతే ఉల్లారిపోయినాయి. ఇక వాటిని అయితే ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా కాల్చడం అయితే స్టార్ట్ చేసేస్తుంది. చకినాలు పోయడం తొందరనే అవుతాయి కానీ కాల్చడమే చాలా లేటు. చిన్నప్పుడు అంటే చకినాలు పోయడం రాదు కదా. చకినాలను మా అమ్మ వాళ్ళు పిండి వాళ్ళే పోసేవారు. ఇక నాకైతే చకినాలు తీసి ఇవ్వడం అంటే ఇంతకుముందు మా అత్తమ్మ ప్లేట్లో పెట్టి తీసింది కదా, ఆ డ్యూటీ అయితే నాకు వచ్చేది. అవైతే ఎక్కడ విరుగుతాయో అని భయపడుకుంటూ తీసి ఇచ్చేదాన్ని. ఎంత భయపడుకుంటూ తీసినా చకినాలు తీయడం మొత్తం అయిపోయేసరికి అందులో 10 అయినా విరగొట్టేదాన్ని. ఇక వాటిని చూసి మా మమ్మ అయితే పొట్టు పొట్టు తిట్టేది. మీరు కూడా ఇలా చకినాలు తీసేటప్పుడు విరగొట్టి మీ మమ్మీతో తిట్లు తిన్నారా చిన్నప్పుడు? తింటే కామెంట్ చేయండి. అసలు చిన్నప్పుడు భలే అనిపించేది కదా. ఈ చకినాలు చూడ్డానికి గాజుల్లాగా రౌండ్గా ఉంటాయి కదా. చిన్నప్పుడు ఇవి గాజులు అనుకొని, అంటే గాజుల్లాగా 2 చేతులకు వేసుకుంటూ తినుకుంటూ తిరిగే వాళ్ళం. మీరు కూడా ఇలా చకినాలని గాజుల్లాగా చేతులకు వేసుకున్నారా? వేసుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడిగా మా అత్తమ్మని వీడియో తీస్తున్నట్టు తెలియదు, సడన్గా చూసింది. వీడియో తీస్తున్నావా అని నవ్వుకుంటూ సర్దుకుంటుంది. ఇక్కడిగా అత్తమ్మ అయితే కాల్చడం అయిపోయింది. లాస్ట్లో ఒక 2 వాయిలు ఉంటే నేనైతే కాల్స్తున్నాను. అత్తమ్మ వేరే పని చేస్తుంది. నాకు సరిగ్గా కాల్చడం రాదు. అంటే చిన్న చిన్న వంటలు, పూరీలు కానీ బజ్జీలు కానీ చేస్తాను, కానీ ఇలా పెద్దవి అంటే కట్టెల పొయ్యి మీద చేసేవి అయితే కాల్చరాదు. భయమేస్తుంది అది నూనె ఎక్కడ పడుతుందో అని. ఈసారి అయితే కొద్దిగా ట్రై చేశాను కాల్చడం. మొన్న మా అమ్మ వాళ్ళ ఇంట్లో గారెలు కాల్చాను. ఇక్కడేమో ఇలా సకినాలు కూడా కాల్చడం అయితే ట్రై చేస్తున్నా. మెల్లమెల్లగా ఇక కాల్చడం కూడా నేర్చేసుకుంటున్నా. ఇక్కడిక చకినాలన్న అయితే కాల్చడం అయిపోయింది. మంచిగా క్రిస్పీగా వచ్చాయి చకినాలు అయితే, చూడండి. నెక్స్ట్ ఇక చకినాలు చేయడం అయితే అయిపోయింది కదా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అయితే గారెలు చేయాలి. గారెలు చేయడం కోసం ఇక్కడైతే మా అత్తమ్మ పిండి అయితే కలిపేస్తుంది. ఇక్కడ వీటిని మా దగ్గర గారెలనే అంటాము. వేరే వేరే ప్లేస్లలో చెక్కలని కూడా అంటారు. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. గారెల కోసం పిండి అయితే కలిపి పెట్టేసింది. ఇక్కడ ఈ స్టవ్ కనబడుతుంది చూసారా, ఇది మేము రీసెంట్గానే తీసుకున్నాం. ఇది ఛార్జింగ్తో నడుస్తుంది. అంటే మొత్తం ఛార్జింగ్ కాదు, చిన్న చిన్న కట్టెలు కూడా వేయచ్చు. ఇక్కడిక గారెల పిండి కలిపిన తర్వాత మా మరదలు నేనైతే గారెలు చేస్తున్నాం. మా అత్తమ్మ అయితే గారెలను కాలుస్తుంది. చకినాలు ఎంత చేసినా అసలు అలసట రాదు, కానీ గారెలు కొన్ని చేసేసరికి ఫుల్గా అలసిపోతాం. అదేంటో అసలు. ఇక్కడిక గారెలు చేయడం కాల్చడం అయితే మొత్తం అయిపోయింది. గారెలు కూడా చాలా టేస్టీగా వచ్చాయి. వీటినే మేము గారెలు అంటాము. మీ దగ్గర ఏమంటారో కామెంట్ చేయండి. చకినాలు గారెలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక థర్డ్ రెసిపీ అయితే లడ్డూలు చేయడం. ఇక్కడ లడ్డూల కోసమని మా అత్తమ్మ అయితే బొందు కొట్టేస్తుంది. మెయిన్గా ఈ లడ్డూలు ఎవరి కోసం అంటే మా ఆయన కోసమే. మా ఆయన స్వీట్లలో ఏదైనా ఎక్కువగా తినేది ఉందంటే అది ఒక లడ్డూలు మాత్రమే. ఇక బొందు కొట్టడం అయిపోయిన తర్వాత ఇక్కడికి ఆనకం అయితే పట్టేస్తుంది చక్కెరతో.
ఇక్కడిక లడ్డూలు చేయడం కూడా స్టార్ట్ చేసేసాము. మేము లడ్డూలు చేస్తుంటే వీడియో తీస్తున్నది ఎవరో చెప్పనా? ఇంకెవరు మా ఆయననే. ఇక తనకిష్టమైనవి చేస్తున్నాం కదా! అందుకే ఒక్కసారి అడగగానే వీడియో తీయడానికి వచ్చేసాడు. ఇక్కడిక ఇద్దరం కలిసి లడ్డూలు కూడా చేసేసాము. నెక్స్ట్ ఇక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సంక్రాంతికి చకినాలు ఎంత స్పెషలో అరిసెలు కూడా అంతే స్పెషల్ కదా! అందుకని అరిసెలు చేద్దామనేసి అత్తమ్మ అయితే ఆనకం పట్టేస్తుంది. నేను ఒకసారి మధ్యలో ఇలా కలపమంటే నేనైతే దాన్ని ఇలా కలుపుతున్నాను. నెక్స్ట్ ఇక ఆనకం వచ్చేసిన తర్వాత అరిసెల కోసమని బియ్యపిండి పట్టించి పెడతాం కదా, దాన్నైతే ఆనకంలో వేసి మొత్తం కలిసే విధంగా పిండినైతే ఇలా కలుపుకోవాలి. కలిపేసి ఒక 5 మినిట్స్ పక్కన పెట్టి నెక్స్ట్ ఇక అరిసెలు చేయడం అయితే స్టార్ట్ చేసేసాం ఇద్దరం కలిసి. ఫైనల్గా అరిసెలు చేయడం కూడా అయిపోయాయి. ఇక వీటితో అప్పాలు అన్నీ చేయడం అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇక ఇవన్నీ మేము ఈ పండగకి చేసుకున్న పిండి వంటలు. మీరు ఏమేమి చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. వీడియో ఎలా అనిపించింది? నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.